ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1768కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ మే 29, టైం 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు న్యూస్ చూడాలనుకుంటే డైరెక్ట్ టైమ్ లైన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి న్యూస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అనౌన్స్మెంట్ విషయానికి వస్తే మొత్తం 4 ఛానల్స్ ఉన్నాయి మనకి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, ప్రసాద్ లైఫ్ స్టైల్, ప్రసాద్ ది గేమర్, ప్రసాద్ ఆటోమొబైల్. సో రెండు మీకు లైఫ్ స్టైల్ ఛానల్ మీకు వీడియోస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఏదైనా నా లైఫ్లో ఏమైనా మంచి సంఘటనలు జరిగితే వాటిని సంబంధించి వీడియోస్ అయితే మీరు చూస్తూనే ఉంటారు. అండ్ ఇంకా ప్రసాద్ ది గేమర్ ఎప్పుడు ఆపేసాను నేను. ప్రసాద్ ఆటోమొబైల్ గురించి చాలా మంది అడుగుతున్నారు, వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి. దాని తర్వాత మాట ఫస్ట్ ప్రసాద్ ది గేమర్ గురించి మాట్లాడుతూ 2 years బ్యాక్ నేను కంప్లీట్గా స్టాప్ చేశాను. ఎందుకంటే ఇన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను. దానికి తగ్గట్టు ఆఫీస్ అది చిన్నగా అయిపోయింది. ఇంతకుముందు పాత ఆఫీస్, అక్కడ నాకు ప్రాపర్ గేమింగ్ సెటప్ లేదు. అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. మొత్తం బిజీ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను అన్ని ఫోకస్ చేయలేక ప్రసాద్ ది గేమర్ స్టాప్ చేసేసాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాపర్గా స్టూడియో ఏర్పాటైంది. చాలా మంది స్టూడియో టూర్ అడుగుతున్నారు. దాని గురించి కూడా మనకి ఒక వీడియో అయితే లైఫ్ స్టైల్ ఛానల్లో వస్తుంది, స్టూడియో టూర్. అండ్ గేమింగ్ కూడా సెపరేట్గా సెటప్ అయితే చేశాను. అది కూడా 2.2 అని చెప్పొచ్చు, అప్గ్రేడెడ్ సెటప్ అనమాట. సో దాని గురించి కూడా మన గేమింగ్ ఛానల్ వీడియో అయితే వస్తుంది. గేమింగ్ ఛానల్ అయితే నేను రీస్టార్ట్ చేస్తున్నాను. June 1కి మళ్ళీ నేను స్ట్రీమ్ చేయబోతున్నాను. ఒక 2 years తర్వాత మళ్ళీ స్ట్రీమ్ చేయబోతున్నాను. దీనికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. మీతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు అంతకుముందు Q&A సెక్షన్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళం, లైవ్ కూడా చేసేవాళ్ళం మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో. మంత్లీ ఒకసారి దీనిలో లైవ్ చేద్దాం అనుకున్నాను నేను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో. కాకపోతే ఎలాగో గేమింగ్ ఛానల్ ఉంది. సో అది మనం ఎంతో కష్టపడి, అన్ని ఛానల్స్ కష్టపడి డెవలప్ చేసుకుంటాం కదా. సో అది యాక్టివేట్ చేద్దాం. వీక్లీ ఒకసారి స్ట్రీమ్ చేస్తే దాంతోపాటు మనం ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకున్నా, మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలనుకున్నా, ఏదైనా కానీ మనం ఇంటరాక్షన్ ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు, మన ఫ్యామిలీ. సో అందుకే ఎవ్రీ వీకెండ్లో సాటర్డే రోజు ఈవినింగ్ 7 to 10 మధ్యలో స్ట్రీమ్ అయితే ఉంటుంది. 7 to 10 3 hours అయితే స్ట్రీమ్ అయితే ఉంటుంది. ఒక్కరోజు చేస్తాను నేను. వీక్లీ ఎవ్రీ వీక్ ఉంటుంది. June 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. గేమింగ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈరోజు ఒక వీడియో కూడా పెట్టాను. మిగతా టైంలో క్రియేట్ ఓపెనింగ్స్ ఇట్లాంటివి అయితే నడుస్తూనే ఉంటాయి. అట్లాంటి వీడియోస్ అయితే గేమింగ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. గేమింగ్ ఛానల్కి చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో మీ లవ్ అక్కడ చూపించండి నాకు. అండ్ దాంతోపాటు మెయిన్ నాకంటే ఎక్కువ చూపించాల్సింది వీడికి మెయిన్ అనౌన్స్మెంట్ అయితే ఇది. ఎందుకంటే మన గేమింగ్ ఛానల్లో మీరు 10 మంది చూసినా 20 మంది చూసినా నాకు వచ్చేది ఏమి ఉండదు. మెయిన్ ఎందుకంటే నాకు ఎన్ని ఛానల్స్ ఉన్నా కానీ మెయిన్ ఫోకస్ నాది ఎప్పుడు దీని మీద ఉంటుంది, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మీద ఉంటుంది. ఎందుకంటే దీన్ని నమ్ముకొని చాలా ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. చాలామంది జాబులు చేస్తున్నారు నా దగ్గర. చాలామందికి జీతాలు ఇవ్వాలి. మొత్తం ఇది నడిస్తేనే అన్నీ నడుస్తాయి, లేకపోతే ఏది నడవు. సో మెయిన్ ఫోకస్ దీని మీద ఉంటుంది. అప్పుడు టైం ఉంటే మిగతా వాటి మీద చూస్తాగా నేను ఎప్పుడైనా కానీ. అదే పనిగా మిగతా ఛానల్స్లో వీడియోస్ చేయను. లైఫ్ స్టైల్ ఛానల్ ఇంకా ఎక్కువ వస్తే వ్యూస్ చేయను అన్నగా నేను టైం ఉంటే చేస్తా. కానీ మెయిన్ ఫోకస్ అంతా మన టెక్ ఛానల్ మీదే ఉంటుంది. ఇప్పటికే మొబైల్స్ వస్తూనే ఉన్నాయి. రివ్యూస్ అడుగుతున్నారు. 15 మొబైల్స్ నెలకు లాంచ్ అవుతుంది. 15 మనం చేయలేము. ఏదైనా 1-2 అది టార్గెట్ చేసి మొబైల్ రివ్యూస్ నేను చేస్తున్నాను. తమ్ముడిని కూడా తీసుకొచ్చాను. వాడు కూలర్స్ అని అవన్నీ మిగతా ఉంటాయి కదా మొబైల్స్ కాకుండా, అట్లాంటి తమ్ముడు కవర్ చేస్తున్నాడు. సో మీకు టెక్ కంటెంట్ ఇవ్వడమే నా మెయిన్ ఉద్దేశం. సో ఇంకా వీడేంటంటే వీడు చాలామందికి తెలిసి ఉంటుంది. పాత సబ్స్క్రైబర్స్ ఏమైనా ఉంటే, మన గేమింగ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా ఉంటే, వీడు లయన్ అంటే చూడడానికి పక్కపలుచుకుంటాడు. లైన్ అని పేరు పెట్టుకున్నాడు. యాక్చువల్ పేరు నాగరాజ్ అనమాట. ఇన్ గేమ్ నేమ్ లైన్. ఈ లైన్, విజార్డ్, డాంగ్లీ వీళ్ళంతా కలిసి మేము ఆడేవాళ్ళం. వీళ్ళంతా ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. విజార్డ్, డాంగ్లీ వర్క్ చేస్తున్నారు. వీడు చేయలేడు. వీడికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీడికి ఏమంటారంటే వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్సే చెప్పాలంటే. కానీ ఇలాంటి లైఫ్ దేవుడు ఇచ్చారు అనుకోండి, 10లో ఒక 6-7 అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. వీడు మాత్రం స్ట్రాంగ్గా నిలబడ్డాడు. వాడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాడు ఒకటే పట్టుకొని కూర్చున్నాడు. పబ్జీ, బీజిఎంఐ. గత 6-7 సంవత్సరాల నుంచి అదే పని వాడికి. రోజు 12 గంటలు ఆడతాడు గేమ్. ఏదో సాధించాలి. కాకపోతే టీమ్ గేమ్ కదా, మంచి టీం దొరకాలి. కానీ కొద్దిగా రీసెంట్గా మంచి టీం దొరికింది. BGIS వీళ్ళు రౌండ్ 3 దాకా కూడా వెళ్ళారు. అక్కడ కొద్దిగా హ్యాకర్స్ వల్ల మన వాళ్ళు ఒక 3-4 పాయింట్ల తర్వాత రౌండ్ 4 క్వాలిఫై అవ్వలేకపోయారు. ఈవెన్ గ్రైండ్ కూడా ఇన్విటేషన్ వచ్చింది. సో వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. కొద్దిగా ఇంకా చేసుకోవాలి, కానీ ఇంకా చేసుకుంటా ఉన్నాడు. కొద్దిగా బాగానే కష్టపడుతున్నాడు. సో వీరికి ఏంటంటే మీరు సపోర్ట్ చేయమంటే డబ్బులు ఇవ్వమన్నారు. అట్లా నేను డబ్బుల గురించి కదా వీడికి ఒక ఛానల్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్ వీడి ఛానల్ లింక్ ఉంటుంది. మిస్టర్ లైన్ ఓపీ అని చెప్పేసి ఉంటుంది ఛానల్. సో వాడి ఛానల్ వీడు రోజు స్ట్రీమ్ చేస్తాడు. రోజు మీకు ఎంటర్టైన్ చేస్తాడు, స్ట్రీమ్ చేస్తుంటాడు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడి ఛానల్ చెక్అవుట్ చేయండి. ఎవరికి చెప్పలేదు ఇంతవరకు నేను ఎవరిని సపోర్ట్ చేయమని. నేనైతే నా తమ్ముడు కూడా ఛానల్ అయితే ఉంది, సొంత తమ్ముడికి. ఈవెన్ డాంగ్లీ, విజార్డ్ వీళ్ళు ఎవరికి నేను చెప్పలే ఇలా తీసుకొని వచ్చి. వీడి సెపరేట్ అనమాట. సో వీడి కష్టాలు నేను చెప్పలేను. ఎందుకంటే వీడికి ఒకసారి చెప్పా కూడా, ఇన్ని కష్టాలు చెప్పి
అడుగుదాంరా నీ సింపతికైనా చాలామంది నీకు సపోర్ట్ చేస్తారంటే, వద్దన్నా నాకు సింపతితో వచ్చేదొద్దు. నా టాలెంట్‌తో నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి వాడు ఆగిపోయాడనమాట. 1 ఇయర్ బ్యాకే అడిగా వీడిని. అవును. వాడి నాకు సింపతీలేమొద్దు. నన్ను ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. ప్రెజెంట్ వీడికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి అడగట్లేదు. జస్ట్ మీరు సపోర్ట్ చేయండి. కొద్దిగా ఇలాంటి ఈ స్పోర్ట్స్ కెరియర్‌గా తీసుకొని వెళ్ళే వాళ్ళ ప్లేయర్స్ కొద్దిగా మీ సపోర్ట్ చేస్తే, కొద్దిగా మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా ముందుకెళ్తారు. అసలు ఈ సౌత్ ఇండియాలోనే ఈ స్పోర్ట్స్ అనేది తీసి అవతల పడేశారు. నార్త్ ఇండియాలో ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఒక్కొక్కళ్ళు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు కూడా సంపాదిస్తున్నారు. నాకు తెలుసు, ఎందుకంటే నేను మొత్తం తిరుగుతుంటా కాబట్టి. ఈవెన్ లాంచ్ ఈవెంట్స్ కూడా కొంతమంది వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నంత ఇక్కడ లేదు, మన సపోర్ట్ అసలు లేదు. గేమింగ్ అనేది కంప్లీట్ తీసి అవతల పడేశారు. ఈవెన్ సాయి సచిన్ కూడా నేను ఈ స్పోర్ట్స్ కూడా నేర్పిస్తున్నాను, బయట స్పోర్ట్స్ నేర్పిస్తున్నాను. వాడిని అన్ని రకాలుగా ఇప్పటి నుంచే నేను ట్రైన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అందరూ సపోర్ట్ చేయాలి. పేరెంట్స్ నుంచి కూడా, సైడ్ నుంచి కూడా కొద్దిగా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కానీ, లైక్ వాళ్ళు వేరే కేటగిరీ గేమింగ్ అనే కాదు, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఏదో ఒకటి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద ఎంకరేజ్ చేయడం బెటర్ నన్ను అడిగితే. ప్రజెంట్ వీడియో నా దగ్గర వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ నేను వర్క్లో పెట్టుకున్నాను. గేమింగ్ మనకు మొబైల్స్ ఉంటాయి. గేమింగ్ ఖచ్చితంగా మనం టెస్ట్ చేస్తుంటాం కదా. గేమింగ్ ఏమైనా ఫుల్ రివ్యూస్ చేసేటప్పుడు ఎక్స్టెండెడ్ గేమింగ్ వీడియో చేస్తాడు. సో వీడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 6 ఇయర్స్ పైన ఉంది. వీళ్ళ స్ట్రీమ్స్లో ప్రత్యేకత ఏంటంటే క్లాసిక్ మ్యాచ్లు తక్కువ ఉంటాయి, స్క్రిమ్స్ ఎక్కువ ఆడుతుంటారు. స్క్రిమ్స్ అంటే వీళ్ళు మంచి మంచి ప్లేయర్స్తో ఆడుతుంటారు. రిజిస్టర్ చేసుకోవాలి, మంచి టైర్ 3, టైర్ 2, టైర్ 1 ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళతో వీళ్ళు ఆడుతుంటారు. సో చాలా బాగుంటాయి మ్యాచెస్, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటాయి. స్ట్రీమ్లో మీకు ఉత్తేజభరితంగా ఉంటాయి అంటారు కదా తెలుగులో, అట్లయితే ఉంటాయి. మన ఏమో నార్మల్గా ఉంటాయి, మన ఫన్గా ఉంటాయి. కానీ వీళ్ళు మాత్రం చాలా ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా వీడిని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఈరోజు స్ట్రీమ్లోకి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, అండ్ కామెంట్ చేయండి లవ్ ఫ్రమ్ పీటీ అని చెప్పేసి. ఎంతమంది మన దగ్గర నుంచి వెళ్ళి వీడికి సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలుస్తుంది. అండ్ ప్రసాద్ ఆటోమొబైల్ కూడా 1 to 2 months నుంచి నేను వీడియోసే చేయట్లేదు. చాలామంది వీటి గురించి అడుగుతున్నారు. పరిస్థితులు అనుకూలించారు. మనకి లాస్ట్ సమ్మర్ కదా, ఆ సమ్మర్లో టూర్స్ ఎక్కువైపోయినాయి. ఒక 1 week నా హెల్త్ బాగాలేదు. సో ఇవన్నీ వచ్చేసినాయి అనమాట ఒకేసారిగా. దానివల్ల వీడియోస్ ఏం చేయలేకపోయాం. దాంతోపాటు ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి. బయటకు వెళ్తే మళ్ళీ మా వాళ్ళకి ఏమైనా అయిద్దామని భయం. అవన్నీ షూట్ చేయాలి, రోజంతా షూట్ చేయాలి ఒక వీడియో చేయాలంటే. కానీ వస్తాయి మీకు ప్రసాద్ ఆటోమొబైల్ ఛానల్లో. నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఒక వీడియో అయితే వస్తుంది. వీక్లీ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. కాకపోతే మనకి వెహికల్స్ ఉండాలి కదా, వెహికల్స్ ఉంటే వీడియో చేయగానే, లేకపోతే కష్టం దానిలో. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ GT6ని కూడా తీసుకొని రాబోతుంది. రీసెంట్గా GT16 తీసుకొని వచ్చింది. అది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వచ్చింది. ఎవరికి నచ్చలేదు, ఎందుకంటే అందరూ 8s Gen 3 ప్రాసెసర్ కోసం వెయిట్ చేస్తారు. దానిలో వస్తుందని అనుకున్నారు, కాకపోతే హ్యాండ్ ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ ఒక 1 week గ్యాప్లోనే పోకో F6 వచ్చింది. పోకో F6 వచ్చేసి 8s Gen 3 తీసుకొచ్చేసరికి అది ఉందని అందరు మర్చిపోయారు రియల్మీ GT60ని. అంతగా ఎక్కువ మంది దాని ఇంట్రెస్ట్ చూపించాడు అది కొనడానికి కూడా. అందుకని చెప్పేసి రియల్మీ కూడా ఇప్పుడు 8s Gen 3 ప్రాసెసర్తో రియల్మీ GT6ని తీసుకొని రాబోతుంది. సో ఇది కూడా తొందరలో వీళ్ళు తీసుకొని రావచ్చు. ఈ ఫోన్ కూడా ఈ పోకో F6 కాంపిటీషన్ అని చెప్పొచ్చు. చాలామంది క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, పోకో F6 తీసుకోవాలా, iQOO Neo 9 Pro తీసుకోవాలని చెప్పేసి. కామెంట్ ఆఫ్ ది డే కూడా అదే, నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే అందుకే చెప్తున్నా. చాలా కామెంట్స్ మీరు చూడొచ్చు, పోకో F6 లేకపోతే iQOO Neo 9 Pro ఏది తీసుకోవాలని చెప్పేసి. పర్ఫార్మెన్స్ గేమింగ్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఓవరాల్గా అయితే iQOO Neo 9 Pro మీకు బెటర్ ఆప్షన్. మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెస్ మొత్తం పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఉన్నాయి, మొత్తం లిస్ట్ కనిపిస్తుంది చూడొచ్చు టాప్ టు బాటమ్. ఫస్ట్ 8 Gen 3 ఉంటుంది, తర్వాత 8 Gen 2 ఉంటుంది. దాని కింద మీకు 8s Gen 3 వస్తుంది. 8s Gen 3 కంటే 8 Gen 2 బెటర్ ఉంటుంది మీకు కొంచెం. సో ఓవరాల్గా అయితే మాత్రం iQOO Neo 9 Pro గేమింగ్ ప్రకారం దాని ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ అది గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పోకో F6తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మల్టీప్లెక్స్లో అంటే మనం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేస్తుంటాం కదా, మీరు లైక్ PVR కానీ, ఐనాక్స్ కానీ, సినీపోలిస్ కానీ, ఇట్లాంటివన్నీ దగ్గర 4,000+ మల్టీప్లెక్స్లో ఈ ఫ్రైడే రోజు 99 రూపాయలకి మీరు టికెట్ కొనుక్కొని సినిమా అయితే చూడవచ్చు. ఓన్లీ ఫ్రైడే ఒక్కరోజు, ఎందుకంటే ఫ్రైడే రోజు 31st May సినిమా లవర్స్ డే అంట. అందుకని చెప్పేసి ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు. కాకపోతే సినిమాలు లేవు, చూడాలనుకుంటే సినిమాలు లేవు, కానీ ఆఫర్ అయితే బాగానే ఉంది. 99 రూపాయలకి సినిమా టికెట్ బాగానే ఉంది. కానీ లోపల పాప్కార్న్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కూల్ డ్రింకులు, అట్లాంటివి కూడా 99 రూపాయలకి ఇస్తే బాగుంటుంది మొత్తం కలిపి. నెక్స్ట్ మనకి BGMI నుంచి BGMIలో 3.2 అప్డేట్ అయితే వచ్చింది. దీనిలో స్పెషల్ ఏంటంటే తెలుగు వాయిస్ ప్యాక్ యాడ్ చేశారు. ఇంతవరకు మీకు తెలుగు వాయిస్ అయితే ఉండదు BGMIలో ఎక్కడ. ఇప్పుడు మనకి తెలుగు వాయిస్ ప్యాక్ యాడ్ చేస్తారు. తెలుగుతో పాటు కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, తమిళ్, కన్నడ, ఇట్లా కొన్ని రీజనల్ లాంగ్వేజెస్ కొన్ని యాడ్ చేశారు. ఇవి ఫ్రీగా మీరు తీసుకోవచ్చు, బీపీతోనే ఓపెన్ చేయొచ్చు క్రేట్ని.
సో మీకు ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మీరు బీజీఎంఐ ఆడేవాళ్ళైతే మాత్రం తెలుగు వాయిస్ ప్యాక్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ మనకి వాట్సాప్లో స్టేటస్ మనకి 30 సెకండ్లు ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు 60 సెకండ్స్కి అయితే పెంచారు. మీరు వాట్సాప్లో ఏదైనా ఆడియో కానీ వీడియో స్టేటస్ కానీ పెడితే 60 సెకండ్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే PS5 స్లిమ్ డిజిటల్ ఎడిషన్, ఇది మీకు తక్కువ రేట్కి అయితే వస్తుంది. 37,490 రూపాయలకి వస్తుంది. ఇది 40,000 పైనే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది 40,000 దగ్గరలో అమ్ముతున్నారు. ఆఫర్ వస్తారు 2,000 రూపాయలు అన్ని కార్డ్స్ మీద ఇన్స్టాంట్గా డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో కాయిన్స్ ఉంటాయి కదా, 60 సూపర్ కాయిన్స్ యూస్ చేస్తే ఇంకో 500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఓవరాల్గా ఇది మీకు 37,490 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు PS5 కోసం చూస్తుంటే డీల్ మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి అదానీ గ్రూప్ వాళ్ళు అదానీ వన్ యాప్ ఉంటుంది, మీకు తెలిసిందే. ప్రజెంట్ దీనిలో టికెట్ బుకింగ్స్ ఇవి ముఖ్యంగా అయితే వీళ్ళు ఎక్కువ ట్రావెలింగ్ మీదే ఎక్కువ ఫోకస్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ షాపింగ్ రిలేటెడ్ కొన్ని అయితే ఉంటాయి. ఇప్పుడు దీనిలో యూపీఐ సర్వీసెస్ యాడ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ONDC సర్వీసెస్ కూడా యాడ్ చేయబోతున్నారు. అంటే ఫుడ్ డెలివరీ ఇట్లాంటివి ఉంటాయి, అది కూడా యాడ్ చేయబోతున్నారు. అంటే మొత్తం చెప్పాలంటే ఒక పేటీఎం యాప్ లాగా తయారవబోతుంది అదాని వన్ యాప్. నెక్స్ట్ మనకి చైనా, కంబోడియా వీళ్ళిద్దరు కలిసి ఒక రోబోని తయారు చేశారు. ఆ రోబో మరీ దారుణంగా ఉంది చూడడానికి అయితే మాత్రం. ఈ చూస్తుంటే భయం వేస్తుంది. ఫ్యూచర్లో ఎట్లా అవుతుందో తెలియదు కానీ యుద్ధాలు జరిగేటప్పుడు మనుషుల ప్రాణాలు అయితే రోబోలు తీస్తాయి. లేకపోతే రోబోలు యుద్ధాలు చేసుకోవచ్చు మనుషులు పంపించకుండా. సో అట్లా కూడా చేయొచ్చు. కాకపోతే అవతల సైడ్ కూడా అంత అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసే అంత స్తోమత ఆ కంట్రీకి కూడా ఉండాలి. సో కొన్ని కంట్రీస్ అఫోర్డ్ చేయలేవు ఇట్లాంటివి. ఈ రోబోలు చూస్తే భయం వేసింది ఫస్ట్ మనకి. రోబో డాగ్ ఇది, దీనిపైన గన్ ఉంటుంది, ఇది షూట్ చేస్తుంది. మీకు నేల మీద ఎవరు మనుషులు కనిపిస్తే అది షూట్ చేస్తూ ఉంటుంది అనమాట, దాని రేడియస్లో కనిపిస్తే. అండ్ ఇంకొక డ్రోన్ కూడా ఉంది, నేల మీద అయిపోయింది, గాల్లో నుంచి కూడా. గాల్లో డ్రోన్ దానికి ఒక గన్ను దానికి కూడా. సో అది గాల్లో నుంచి కింద ఎవరైనా మనుషులు కనిపిస్తే షూట్ చేస్తుంటుంది అనమాట. ఇట్లా అడ్వాన్స్ టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు. ఈ రోబోలు చాలా డేంజరస్. చెప్పా కదా, అవతల సైడ్ కూడా రోబోలు యూస్ చేస్తే ఓకే, కానీ అవతల సైడ్ మనుషులు ఇటు సైడ్ రోబోలు ఉంటే చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇండిగోలో మీరు ఫ్లైట్లు బుక్ చేసుకుని ఉంటారు కదా. ఫ్లైట్ బుక్ చేసిన తర్వాత వెబ్ చెకింగ్ చేస్తూ ఉంటారు. వెబ్ చెకింగ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు అమ్మాయి అయితే అక్కడ మీరు సీట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ పక్కన ఫీమేల్ ఉంటే అక్కడ కనిపిస్తుంటాయి ఫీమేల్ సీట్లు ఏమేమి బుక్ అయినాయో ఫ్లైట్లో, దాని పక్కన మీరు సీట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది లేడీస్ సేఫ్టీ కోసం తీసుకొస్తున్నట్లయితే ఇండిగో చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉంది న్యూస్ అయితే. అండ్ చెప్పా కదా వీడియో స్టార్టింగ్లో కింద డిస్క్రిప్షన్లో 2 ఛానల్స్ లింక్స్ అయితే ఉంటే అక్కడికి వెళ్ళి మీ ప్రేమను అయితే చూపించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. బాయ్.